భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము. मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है. ఈ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. सबसे पहले बेरोजगारी के लिए, हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी. భారతదేశంలో నిరుద్యోగులందరికీ అతి త్వరలో భారతదేశంలో నిరుద్యోగులందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాము. तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है. మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్, మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము. इसमें हिंदुस्तान के हर युवा को, जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं, वैसे हिंदुस्तान के हर युवा को 1 साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी. మన్రేగాలో ఏ విధంగా అయితే గ్రామీణ యువతకి ఉపాధి కల్పిస్తున్నామో మొత్తం భారతదేశంలో యువతకి 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇచ్చే గ్యారంటీ ఇవ్వబోతున్నాము. ये पब्लिक सेक्टर में होगी, प्राइवेट सेक्टर में होगी, हेल्थ केयर सेक्टर में होगी, एजुकेशन सेक्टर में होगी. सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को 1 साल की अप्रेंटिसशिप 1 लाख रुपए की देंगे. భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ₹1,00,000 జీతంతో 1 సంవత్సరం ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో తప్పనిసరిగా కల్పించబోతున్నా అని చెప్పి నేను మాటిస్తున్నాను. और ये युवाओं के लिए हमने सिर्फ एक बात रखी है, क्योंकि भाषण के लिए इतना टाइम नहीं है, तो जो सब कुछ हम कर रहे हैं वो मैं बोल नहीं रहा हूं. सिर्फ एक युवाओं की गारंटी यहां आपके सामने रख रहा हूं. యువకులకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఒక్క విషయమే నేను పదే పదే మీకు మనవి చేస్తున్నాను. मगर अगर आप मैनिफेस्टो में देखेंगे तो युवाओं के लिए अनेक और वायदे हमारे मैनिफेस्टो में है. మీరు మా మేనిఫెస్టో చూస్తే యువకులకి ఇంకా ఎన్నో అంశాలు కూడా మేము హామీ ఇస్తున్న విషయం మీకు తెలియవస్తుంది. आप जानते हो कि हिंदुस्तान की महिलाएं हमारे भविष्य की देखभाल करती हैं. భారతదేశంలో మహిళలు మన భవిష్యత్తు చూసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और जो महिलाएं जॉब करती हैं वो 2 जॉब्स करती हैं. ఉద్యోగాలు చేసే మహిళలు 2 ఉద్యోగాలు చేస్తారని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. एक ऑफिस में जाकर या मजदूरी कर कर और दूसरी घर में जो वो अपने बच्चों की और परिवार की रक्षा करती हैं, उनके लिए काम करती हैं. మహిళలు లేబర్ గా పొలాల్లో, ఆఫీస్లో పనిచేస్తూ ఇంటిని కూడా మొత్తం చూసుకుంటారు. 2 ఉద్యోగాలు చేస్తున్నా అని చెప్పి నేను భావిస్తున్నాను. और हिंदुस्तान में मोदी सरकार के आने के बाद करोड़ों लोग फिर से गरीबी में घुस गए हैं. భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది మళ్ళీ నిరుపేదలు అయిపోయారు. इसीलिए हम एक नारी न्याय कानून लाएंगे. అందుకోసమే నారీ న్యాయ అంటే మహిళలకు న్యాయం మేము తీసుకురాబోతున్నాము. नारी न्याय हिंदुस्तान के हर गरीब परिवार की एक महिला के बैंक अकाउंट में साल में 1 लाख रुपए डालेगी. ఈ నారీ న్యాయలో మహిళలకి అన్య న్యాయంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళకి సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये क्रांतिकारी कदम है.
ఇది విప్లవాత్మక మార్పు తీసుకోవాలని సమాజంలో చెప్పిన మనం చేస్తున్నాను. इससे पूरे देश का चेहरा बदल जाएगा. దేశం యొక్క ముఖ చిత్రం దీని ద్వారా మారబోతుందని చెప్పిన మనం చేస్తున్నాను. आप सोचिए, हिंदुस्तान के सबसे गरीब परिवारों को कम से कम 1 लाख रुपया सीधा बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार देने जा रही है. ఆలోచన చేయండి. నిరుపేద కుటుంబాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. इसका मतलब हिंदुस्तान में कोई भी ऐसा परिवार नहीं होगा जिसकी आमदनी 1 लाख रुपए प्रति साल नहीं होगी. అంటే మొత్తం భారతదేశంలో ఒక్క కుటుంబానికి కూడా ఆదాయం సంవత్సరం ఆదాయం 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉండబోదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. तीसरा वायदा किसान न्याय. మూడో హామీ రైతులకి న్యాయం. आप जानते हो कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं. మీకు తెలుసు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं. ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద ధనవంతులకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు, రుణమాఫీ చేసిండు. मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया. కానీ రైతులకి 1 రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. इसलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे. అందుకోసమే కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది. కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తోందని చెప్పి నేను మనం చేస్తున్నాను. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी. భారతదేశంలో ప్రతి రైతుకి వాళ్ళు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర, కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించబోతున్నాము. और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी. కనీస మద్దతు ధర ఎంఎస్పీ కూడా ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నాము. चौथा वायदा श्रमिक न्याय. నాలుగో గ్యారంటీ కార్మికులకి న్యాయం చేయబోతున్నాము. मजदूरों के लिए हिंदुस्तान में हम मिनिमम वेज लाएंगे. కార్మికులకి కూలీలకి మినిమం వేజెస్ తీసుకురాబోతున్నాము. मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम 400 रुपए प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे. మన్రేగాలో గాని ఇతర పనుల్లో గాని కనీస వేతనాలు మినిమం వేజెస్ రోజుకి 400 రూపాయలు ప్రకటించబోతున్నాము. और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा, ఐదో మించిన మాట చాలా పెద్ద విషయం. ఇది అందరూ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా. हिंदुस्तान में 50% आबादी पिछड़े वर्ग की है. భారతదేశంలో 50% జనాభా వెనుకబడి తరగతున్న వాళ్ళు, 15% आबादी दलितों की है. 15% జనాభా దళితులు ఉన్నది. 8% आबादी आदिवासियों की है. 8% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు. 15% आबादी माइनॉरिटीज की है. 15% మైనారిటీల జనాభా ఉన్నది.
और 5% आबादी गरीब जनरल कास्ट की है। 5% జనాభా మరి నిరుపేదలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. अगर आप इन सबको मिला दें तो 90% आबादी इन लोगों की बनती है। ఇవన్నీ మీరు కలిపితే 90% జనాభా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లో వస్తారు. मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो, इंस्टीट्यूशंस को देखो, बड़ी बड़ी कंपनियों को देखो, तो इनमें से आपको कोई भी उन कंपनियों में, उन इंस्टीट्यूशंस में, उन संस्थाओं में नहीं दिखाई देता। ఈ 90% జనాభా నుంచి ఇప్పుడు వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరు మీకు అవుపడరు. मीडिया की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में आपको एक पिछड़ा वर्ग का व्यक्ति, एक दलित, एक आदिवासी नहीं मिलेगा। మీడియా కంపెనీలను చూస్తే మీడియా కంపెనీ ఓనర్లు ఎవరు కూడా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని మీకు అవుపడరు. हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए, భారతదేశంలో మీరు పెద్ద కంపెనీల లిస్ట్ చూస్తే ఈ ఎరుకబడిన వర్గాలు ఎవరు అవుపడరు. उसमें आपको एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा। భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓనర్స్ ఎవరు మీకు అవుపడరు. एक दलित नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। ఒక్క దళితుడు గాని, ఒక్క ఆదివాసీ గాని, ఒక్క మైనారిటీ గాని ఎవరు కూడా ఈ ధనవంతుల లిస్ట్ లో మీకు దొరకరు. हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं, आईएएस अफसर चलाते हैं। భారతదేశం యొక్క ప్రభుత్వం 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు. 50% पिछड़ों की आबादी है, 50% ఎరుకబట్టి వారు ఉన్నారు. 90 आईएएस अफसर में से सिर्फ 3 आईएएस अफसर ओबीसी वर्ग के हैं। దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లో కేవలం 3 బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము. आपकी आबादी 50% और आपकी हिस्सेदारी 5%। మీ జనాభా 50%, మీ భాగస్వామ్యం కేవలం 3% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. आदिवासियों की आबादी 8%, 90 में से सिर्फ एक आदिवासी। గిరిజనులు, ఆదివాసాలు 8% ఉంటే ఈ 90లో ఒక్కడే ఒక్కడు గిరిజనుడు ఉన్నాడు. दलितों की आबादी 15%, दलित अफसर 90 में से 3। 90 మందిలో దళితులు కేవలం 3, దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పి నేను మనం చేస్తున్నాను. और अगर आप बजट को देखें तो अगर